అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తరాని. యాజ్ ఎ జర్నలిస్ట్‌గా ఇప్పుడు మేము చేసే వీడియోస్ గానివ్వండి, మేము చేసే ఇది గానివ్వండి, ఎవరికి కూడా సమాజానికి మేలు పడేటట్టే ఉండాలి గానివ్వండి. ఒకరికి ఇది చేస్తూ, ఒకళ్ళకే మేలు చేస్తూ అంటూ ఉండకూడదు ఒక పార్టీకి సంబంధించి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి తప్పు చేయనివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు తప్పు చేయనివ్వండి, ఎవరు తప్పు చేయనివ్వండి, అది ఖచ్చితంగా బయట పెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది. ఎందుకంటే మీడియా అనేది ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకేనా. నేను చేసే వీడియోలు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా సోర్సెస్ ప్రూఫ్స్ తో సహా మెన్షన్ చేస్తా. ఓకేనా. ఏదో గాలి మాటలు తీసుకొచ్చి గాలి మాటలు నేను చెప్పను, దానికి సంబంధించిన సోర్స్ ఇది, దానికి సంబంధించినప్పుడు ఇట్లా మాట్లాడారు అని చెప్పేసి ఆ వీడియో చూపించడం జరుగుతుంది. ఓకేనా. ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే నాకు కొంచెం ఎస్ ఇది ఆంధ్రులకి తెలియాలి. ఇది మనం గర్వించదగ్గ స్టోరీ ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, దేశం అంతా కూడా మన గురించి మాట్లాడుకుంటారు. దేశం అంతా కూడా అరే సోనియా గాంధీకి ఎదురెళ్ళాడు. ఎవరు రాడు? సోనియా గాంధీకి ఎదురెళ్ళాడు. ఇప్పుడు 6 దశాబ్దాల నుంచి రూలింగ్ లో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, సోనియా గాంధీ పేరు చెప్తే కేజీఎఫ్ లో ఆవిడ లేడీ ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది కదా, అంత ఎలివేషన్ ఉన్న పార్టీకి బయటికి వెళ్ళొచ్చి నువ్వు ఓదార్పు యాత్ర చేయడానికి లేదు. తన తండ్రి చనిపోతే 600 మంది, కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది తట్టుకోలేక గుండాకి చచ్చిపోయిన ఉన్నారు. టోటల్ గా 600 మంది చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి సోనియా గాంధీ గారు కలవద్దన్నారు. ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేయాలండి. నేను మీకు హెల్ప్ చేయాలంటే ఎలా చేస్తాను? నేను మీ ఇంటికి వచ్చి నీ దగ్గరికి రావాలి, నిన్ను ఓదార్చాలి. ఓకేనా. నిన్ను ఓదార్చాలంటే నువ్వు నా దగ్గరికి రా, నేను ఓదారుస్తా అని చెప్పాలా? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది పద్ధతి. అది ఇది ఏ మతం చెప్పినా, ఏ ఇది చెప్పినా కానీ మనం అక్కడికి వెళ్ళి ఇచ్చేయాలి కానివ్వండి. మన దగ్గరికి తీసుకోవాలంటే ఎట్లా? మన దగ్గర కానీ. సో మన సోనియా గాంధీ గారు అదే చెప్పారు. నువ్వు ఒక కంపెనీ ఒక హాల్లో పెట్టుకో, లేకపోతే ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకుని వాళ్ళందరికీ నువ్వు చేయాల్సిన ఆర్థిక సహాయం, లేకపోతే ఇంకోటి చేసుకో. ₹1,00,000 ఇచ్చారు ప్రతి ఒక్క కుటుంబానికి. అప్పుడు ఆ రోజుల్లో, ఇప్పుడు 2009 ఆ టైంలో ₹1,00,000 ప్రతి ఒక్క కుటుంబానికి, 600 మందికి కూడా 600 లక్షలు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా నువ్వు చేసుకో అని చెప్పేసి సోనియా గాంధీ గారు చెప్తే, అట్లా కాదు, అలా ఎలా చేస్తాము, మీరు చెప్పిన ప్రకారం ఎలా ఉంటది, అలా చేస్తే వైఎస్ఆర్ గారు పరువు పోతుంది. మహానుభావుడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు, ఫీజు రిమర్స్మెంట్ తీసుకొచ్చాడు, 108 తీసుకొచ్చాడు, ఇదేంటి జలయజ్ఞం కింద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టాడు, ఎన్నో స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ఆయన తీసుకొచ్చాడు. దీనికి ముందు 2 times మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇంకా హిందూస్ కి సంబంధించి టీటీడీ భక్తి ఛానల్ తీసుకొచ్చాడు. ఓకేనా. దానికి టీటీడీ భక్తి ఛానల్ ఎందుకని మాట్లాడిన ఆయన మన ఇది 2003లోనో మన తిరుమల తిరుపతి దేవస్థానంలో 1500వ శతాబ్దం నుంచి ఉండిన 1000 కాళ్ళ మండపాన్ని కూల్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఇట్లా అనేకమైన ఆయన తీసుకొస్తే, రాజశేఖర్ రెడ్డి మనకి మీకు 2 కొండలే అన్నాడు, 2 కొండలే అని చెప్పేసి అన్నాడని చెప్పేసి వీళ్ళు పచ్చ పత్రికలు, పచ్చ బ్యాచ్ తో ఆయన పేరు ఏం పేరు మురళీమోహన్ తో అనిపిస్తూ ఉంటారు. దానికి నిజానికి వాస్తవానికి ఆ జీవో డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి. అంతకు ముందు వరకు కూడా బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆ జీవోల్లో 7 కొండలు కాదు 2 కొండలు అని ఉంది. దాన్ని 7 కొండలు అని చెప్పేసి జీవో ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి. ఓకేనా. ఆ కొండల నేమ్స్ కూడా మెన్షన్ చేసి క్లియర్ కట్ గా దాని మీద జీవో ఇవ్వడం జరిగింది. సో ఇంత మంచి ఆయన్ని వెంకటేశ్వర స్వామి చంపేస్తారని చెప్పండి. ఎందుకు అనవసరంగా వెంకటేశ్వర స్వామి నిందలేయటం? వీళ్ళు ఏదో చెప్తా ఉంటాడు, సో దాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దేస్తే అదే. అందుకే అంటారు నువ్వు చూసే ప్రతిదీ కూడా నిజం కాదురా అని చెప్పేసి. ఆ వాస్తవం తెలుసుకోవాలి. ఒకసారి జీవో డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఇంకా ఇలాంటి ఆయన కోసం అలా చేయొద్దన్నారు. సో ఆవిడికి ఎదురెళ్తే అప్పటి వరకు కూడా ఒక్క సింగిల్ కేసు లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద. అప్పటి వరకు ఒక్క కేసు అంటే ఒక్క కేసు లేదు. అప్పుడు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో అప్పుడు ఆయన మీద కేసులు పడి, అప్పుడు ఆయన మీదకి రివర్స్ అయ్యారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, నా కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేసుంటే మామూలు శిక్ష కాదు అధ్యక్ష, ఉరి శిక్ష ఇవ్వని చెప్పేసి చెప్తున్నా అని చెప్పేసి నిన్న అసెంబ్లీలో చెప్పాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు 290 మందో ఎంతో మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 290 మంది పైగా ఉన్నారు. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తుంటే, అలాగే ఆయన లేకపోయినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు. 16 నెలలు 30 పైగా కేసులు పెట్టారు. ఒక్కటి కూడా ప్రూవ్ అవ్వలేదు. ఒక్కటైనా ప్రూవ్ ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు జైల్లోనే ఉండేవాడు. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. 1,00,000 కోట్లు అని చెప్పేసి ఎలిగేషన్స్ మీద ఎలిగేషన్స్ వేసుకొని తీసుకొచ్చారు. తీరా చూస్తే ఒకసారి 43,000 కోట్లు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన మన జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పడం జరిగింది, అప్పుడు మేము రికార్డ్స్ లో మెన్షన్ చేసింది కేవలం 1,500 కోట్లు.
మళ్ళా ఉండవెల్లి ఉండవల్లి శ్రీనివాస, ఆయన అరుణ్ కుమార్ ఉండవల్లి ఆయన అందులో 1500 కోట్లు 1000 కోట్లు 500 కోట్లు క్లియర్ అయిపోయి ఇంకొక 1000 కోట్లు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. తల్లిని చెల్లిని మన కోర్టుకి ఇచ్చాడు కేసు వేశారు. ఆయన కేసు వేయలేదు, గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, కేసు వేయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తను సంపాదించుకున్న ఆస్తిలో 40% కూడా తన చెల్లికి రాసిచ్చేయడం జరిగింది. తన చెల్లికి తను సంపాదించుకునే తాతల నుంచి వస్తున్న ఆస్తి కాదు. ఇప్పుడు నా వైఫ్ ఉంది, ఇప్పుడు నేను సంపాదించుకున్న ఆస్తిలో మా అక్క వాళ్ళకి ఇస్తాను అంటే ఏమంటుందో నాకైతే తెలియదు కానివ్వండి. రేపొద్దున పెళ్ళైన తర్వాత నాకు తెలిసి మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఒప్పుకోకపోవచ్చు, కానీ భారతమ్మ గారు ఒప్పుకున్నారు. గ్రేట్. 40% జగన్మోహన్ రెడ్డి గారికి సంపాదించుకున్న ఆస్తిలో. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు భారతమ్మ గారే ఇచ్చారు. భారతమ్మ గారే పెట్టుబడి పెట్టారు. ఆయన ఆ వ్యాపారాలు కానివ్వండి, ఫస్ట్ సరస్వతి పవర్ ప్లాంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 1996లోనే ఇప్పుడు వాళ్ళకి పెళ్ళైన 2 సంవత్సరాలకే పవర్ ప్లాంట్ అవన్నీ కూడా స్టార్ట్ చేసుకొని రాజశేఖర రెడ్డి గారికి బిజినెస్ అని తెలియదు. రాజశేఖర రెడ్డి గారే స్వయంగా చెప్పారు, నాకు బిజినెస్ అంత తెలియదు, బిజినెస్ చూడాలంటే మా నాన్న చూడాలి, లేదంటే నా కొడుకు ఇది చూడాలి, నాకు తెలిసిందల్లా రాజకీయాలు, నాకు తెలిసిందల్లా ప్రజలకు ఒక 4 మంచి పనులు చేయడం అని చెప్పేసి ఆయనే చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి కూడా దాదాపు రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయింది ఇప్పుడు 2004లో. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని వచ్చిందంటే 40% ఆవిడకి ఇచ్చేస్తే అవి అవినీతి కింద కేసుల్లో ఉన్నాయి, ప్రూవ్ అవ్వలేదు. వాటిని ఇప్పుడు షర్మిల గారు అమ్మేసుకుంటున్నారు. అమ్మేస్తే ఆల్రెడీ రాసిచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసినట్టు అవుతుంది. సో వాటిని అమ్మేస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. సో కోర్టులో ఒక పిల్ దాఖలు చేయడం జరిగింది, వాటిని అమ్మకుండా చూడాలని చెప్పేసి ఆయన చేశాడు. ఈయన చెప్తే వింటలేదు, సరే ఇంకా కోర్టుకి వెళ్ళాడు, వాళ్ళని జైల్లో వేయడం, అది కేసు అన్నారు దాన్ని. అవి కొంచెం అమ్మకుండా చూడండి అని చెప్పేసి మాత్రమే చెప్పాడు. ఇట్లా ఒకే ఒక్కడు ఇన్ని చేసినా కానివ్వండి, పొత్తు పెట్టుకోకుండా బీజేపీ వాళ్ళు వచ్చి అడిగినా, కాంగ్రెస్ వాళ్ళు చేసినా, ఎంతమంది నేషనల్ పార్టీస్ ఉన్నా కానివ్వండి, ఒకే ఒక్కడు నిలబడ్డాడు. నరేంద్ర మోదీకి సైతం మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు తప్పించి ఇంకొకటి మాకు అవసరం లేదు అని చెప్పేసి చెప్పిన దమ్మున నాయకుడు. ఎప్పుడు బీజేపీకి 300 సీట్లు పైగా ఉన్నప్పుడు చెప్పిన దమ్మున నాయకుడు. ఈ రోజున బీజేపీకి 240 సీట్లు కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు స్టాండ్ ఒకటే, ఇప్పుడు స్టాండ్ ఒకటే. కానీ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ కరుడు గట్టిన ఉగ్రవాది, నరేంద్ర మోదీ భార్యను వదిలేశాడు, నరేంద్ర మోదీ ఇచ్చేసాడు, నరేంద్ర మోదీ ముస్లింస్ ని దేశాన్ని నుంచి పంపించేస్తున్నాడు. ఇంతలా చెప్పి ఇప్పుడు నరేంద్ర మోదీ గాడ్, నరేంద్ర మోదీ దేవుడు, నరేంద్ర మోదీ ఇది అని చెప్పేసి చెప్పిన చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ మాకు అక్కర్లేదని చెప్పేసి లెటర్ రాసి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. లెటర్ రాసి ఇచ్చిన మహానుభావుడు, ప్యాకేజ్ చాలని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు కనీసం ఇప్పుడు 240 సీట్లకి ఉంది. మనం ఆడిస్తే ఆడతారు, కేంద్రంలో ఉన్న బీజేపీ మనం ఆడిస్తే ఆడతారు. సో ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 300 సీట్లు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడినారు. ఎందుకంటే వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది. ఈసారి కనీసం మ్యాజిక్ ఫిగర్ లేదు. ఈ 240 సీట్లు పెట్టుకొని మనం ఎంత డిమాండ్ చేయొచ్చు? ఎందుకు డిమాండ్ చేయట్లేదు? 300 సీట్లు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు తప్పించి ఇంకేం అక్కర్లేదు అని చెప్పేసి పోలవరానికి 12,000 కోట్లు శాంక్షన్ చేయించాడు అప్పుడే. అవి మీరు ఆపారు. దానికి సంబంధించిన పోలవరం స్పిల్వే కానివ్వండి, కాఫర్ డ్యామ్ కానివ్వండి, ఆ పనులు చకచక రివర్స్ ట్రెండింగ్ లో 800 కోట్లు మళ్ళీ సేవ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి రిఫండ్ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చాడు. మీరు బేస్ లెవెల్లోనే మొత్తం ఆపేస్తే దాని కన్స్ట్రక్షన్ మొత్తం తీసుకొచ్చాడు. నాడు నేడు స్కూల్స్ అనివ్వండి, సచివాలయాలు అవనివ్వండి, విలేజ్ క్లినిక్స్ అవనివ్వండి, డిజిటల్ లైబ్రరీలు అవనివ్వండి, ఇంకా ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ అండ్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ కానివ్వండి, మన అక్కడే మూలపాడు పోర్టు కానివ్వండి, ఈ సంవత్సరంలో ఓపెన్ అయిపోతుంది మూలపాడు పోర్టు కానివ్వండి, ఫిషింగ్ హార్బర్లు కానివ్వండి. ఆంధ్రప్రదేశ్ ఫిషింగ్ ఎక్స్పోర్ట్స్ తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. 2 లక్షల కోట్ల బిజినెస్ జరిగింది. 2 లక్షల కోట్ల బిజినెస్, ఆల్మోస్ట్ తెలంగాణ బడ్జెట్ అంత ఉంటుంది బిజినెస్. ఏది? ఆ ఫిషింగ్ ఎక్స్పోర్ట్స్ మీద. చంద్రబాబు నాయుడు గారు ఆ పోర్ట్లు కానివ్వండి, ఫిషింగ్ హార్బర్లు కానివ్వండి, ఆయన లైఫ్ లో ఒక్కటి కట్టలేదు. మరి ఆయన విజనరీ అని చెప్పేసి ఎలా పిలుస్తారో మాకైతే అర్థం కావట్లేదు. జరుగుతున్న వాస్తవం ఇది. ఇలా జరిగితే మనకి ఒక డబ్బులు వస్తాయి, ఓకేనా అని చెప్పేసి మనం తెలుసుకోవాలి, ఓకేనా. అందరూ చదువుకొని ఐటీ జాబ్స్ కొట్టరు కదండి. ఐటీ జాబ్స్ కొట్టని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఐటీ జాబ్స్ ఇంట్రెస్ట్ తో చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఐటీ జాబ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? కొంతమందికి బీచ్ దగ్గర జాబ్ చేయాలి ఉంటుంది, కొంతమందికి అమెరికాలో జాబ్ చేయాలి ఉంటుంది, కొంతమందికి ఏసీలో జాబ్ చేయాలని ఉంటుంది, కొంతమందికి టూరిజం లో జాబ్ చేయాలి ఉంటుంది. 1,000,000 జాబ్స్ ఉంటాయి. కొంతమందికి హార్డ్వేర్ అంటే ఇష్టమో, కొంతమందికి
ఇది చేయడం అంటే ఇష్టము. 1,30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి 2 years ఆయన కరోనా 2 years పోయినా ఇంకా రిమైనింగ్ 3 years లో గ్రౌండ్ అయింది కంపెనీలు. నక్కపల్లి డ్రగ్స్ పార్క్ కానివ్వండి, పెప్పర్ మోషన్, టెస్లా తర్వాత టెస్లా కంపెనీ 3,000 బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు అవి రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతాయి. ఆ బస్సులు చూసి ఆశ్చర్యపోతారు మీరు. నెక్స్ట్ మనకి గ్రీన్ కో, ఓకేనా, దాదాపు 30,000 కోట్లకు పైగా పెట్టుబడి. ఇండియా ఏషియాలోనే లార్జెస్ట్ గ్రీన్ ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సోలార్ నుంచి, విండ్ నుంచి, థర్మల్ పవర్, ఇలా అనేకమైన నంద్యాల జిల్లాలో పడింది. 1 కాదు 2 కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం. శ్రీ సిటీలో మనకి పానాసోనిక్ కానివ్వండి, లేకపోతే బ్లూ స్టార్ కానివ్వండి, ఇంకా సెంచరీ ప్లేవుడ్ కానివ్వండి, ఇలా ఎన్నో, కడప దగ్గర ఇలా ఎన్నో, నేనే ఇది చెప్తున్నాం. ఇంకా దానికి సంబంధించిన లిస్ట్ ఇంకెంతో ఉన్నాయి. క్యాడ్బరీ డైరీ మిల్క్ వాళ్ళు కూడా ఎక్స్టాండ్ చేశారు. వాళ్ళు దాన్ని ఆల్రెడీ ఉన్నదాన్ని ఎక్స్పాండ్ చేశారు, చాలా చేశారు. వీళ్ళు ఏదో ఒక లూలు మాల్ తీసుకొచ్చి, అసలు లూలు మాల్లో ఎవరికి వస్తారు? ఇలా ఎవరికి వస్తాయి జాబ్స్ చెప్పండి? ఎంతమందికి వస్తాయి జాబ్ చెప్పండి? కనీసం వాడు శంకుస్థాపన కూడా చేయాలి లూలు మాల్ వాడి గురించి నానా రాబస్ వేశారు. సో ఇట్లుంటాయి. ఇప్పటికీ కూడా ఆయన పోటీ చేసి, సింగిల్ గా పోటీ చేసి ఎమ్మెల్యే, ఎంపీ అయ్యారు. ఓకేనా, 5,40,000 మెజారిటీ, 5,40,000 మెజారిటీ. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది కాదు మెజారిటీ, వీళ్ళు ముగ్గురుగా వచ్చి పోటీ చేసిన మెజారిటీ కాదు అది. ఒక్కడే వచ్చి అందరినీ ఢీ కొడితే మెజారిటీ అంటారు. కూటమిలో ఉన్న మెజారిటీ వస్తే అది కూటమి మెజారిటీ అంటారు తప్పించి సింగిల్ గా పోటీ చేసిన మెజారిటీ అన్నారు. కూటమి మెజారిటీ అది. ఎందుకంటే 3 పార్టీలు కలిస్తే వచ్చిన మెజారిటీ అది కూటమి మెజారిటీ, వీళ్ళ మెజారిటీ కాదు. అర్థమవుతుందా? సింగిల్ గా పోటీ చేసిన మెజారిటీ అది. ఓకేనా, సింగిల్ గా పోటీ చేద్దాం అంటేనే ఇలా ఒక్కొక్కరికి కూడా ప్యాంటులు తడిసిపోయే రేంజ్ ఉంటుంది. సింగిల్ గా పోటీ చేద్దాం అంటే కుదరదు. ఎందుకంటే 2019 సిచ్యువేషన్ కనపడింది కదా, 23-1. ఇప్పుడు ఇలా మాట్లాడటం సబబు కాదు అనేది నా ఉద్దేశం. ఇది వైఎస్ఆర్సీపీ ఇంకా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానివ్వండి, జనంలోకి రా అని చెప్పేసి అంటున్నారు కదా, వచ్చాడు వాళ్ళు. ఎంత భారీగా జరుగుతుందో చూడండి, ఎంత భారీగా. అసలు కలెక్టరేట్ల వద్ద పోలీసులు కూడా స్టాప్ చేయలేకపోతున్నారు, ఫీజు బకాయిలు ఇవ్వలేకపోతున్నారు. మన రాష్ట్ర బడ్జెట్ ఒకసారి 1,00,000 కోట్లు ఉండేది, పెరిగింది 2,00,000 కోట్లు అయింది, ఇప్పుడు 3,00,000 కోట్లు అయింది. 3,00,000 కోట్ల బడ్జెట్ లో కేవలం 3,500 కోట్లు ఆరోగ్యశ్రీకి రిలీజ్ అయిపోతున్నారు. ఇంకొక 2,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని ఆగినాయి. ఎలక్షన్ కోడ్ వల్ల అదేమనంటే మీరు ముందుగా ఇచ్చుకోవద్దా, అది చేసుకోవద్దా అని చెప్పేసి చెప్తారు. వీళ్ళేది బకాయిలు పెట్టలేనట్టు. తెలుగుదేశం పార్టీ 2019లో బకాయిలు ఎన్ని ఉంటాయి చూడండి. తర్వాత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 2024 బకాయిలు ఎన్ని పెట్టేది చూడండి. ఫీజు రియంబర్స్మెంట్ పోరు, నిరుద్యోగ భృతి, మన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా లేదు. ఇలా 1 కాదు 100 జరుగుతున్నాయి. వాటన్నిటి మీద పోరెత్తి గలమెత్తుతున్నారు. నిజంగా వాళ్ళ యొక్క ఫైటింగ్ స్పిరిట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మీకు ఇంకేమైనా అనిపిస్తే నాకైతే కింద కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ.